పీ బ్లాక్ ఎలిమెంట్స్ చూద్దాం. 14th గ్రూప్. వాట్ ఈజ్ అల్లోట్రోపీ? చూడండి, అల్లోట్రోపీ గివ్ ద క్రిస్టలైన్ అల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్. చూడండి, extents of an element in two or more physical forms having similar chemical properties is called allotrope. Example, diamond, graphite and fullerene. చూడండి, డైమండ్, గ్రాఫైట్ అండ్ ఫుల్లరీన్. ద త్రీ ఇక్కడ డైమండ్, గ్రాఫైట్, ఫుల్లరీన్ సబ్జెక్ట్. డైమండ్ ఏంటి తెలుసు కదా మీకు. డైమండ్ అంటే మనం మామూలుగా డైమండ్ వజ్రం అంటారు కదా, అది. నెక్స్ట్ గ్రాఫైట్ అంటే ఏంటి మనకు? గ్రాఫైట్ అంటే కందెన. ఇప్పుడు ఏదన్నా వెహికల్స్కి దాన్ని పూస్తుంటారు కదా, కమ్మెన అట్లా. లేదంటే పెన్సిల్ లోపల ఉంటుంది కదా నిబ్బు, అది దాన్ని కూడా మనము కందెన్ అంటాం. పెన్సిల్లో ఉన్నది అంటే గ్రాఫైట్ అంటాం, అది కూడా గ్రాఫైట్ అనమాట. ఓకే, ఈ రెండిట్లో కార్బన్ ఉంటుంది. డైమండ్లోనూ కార్బన్ ఉంటుంది, గ్రాఫైట్లో కూడా కార్బన్ ఉంటుంది. బట్ దేర్ ఫిజికల్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్. సో ద ఎలిమెంట్ విచ్ ఈజ్ హ్యావింగ్ డిఫరెంట్ సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ బట్ డిఫరెంట్ ఫిజికల్ ఫార్మ్స్, ది ఎగ్జిబిట్ ఇన్ ఫిజికల్ ఫార్మ్స్ అనమాట. ఫిజికల్ ఫార్మ్స్లో తేడా ఉంటుంది. చూడండి, కార్బన్ ఇక్కడ ఎలిమెంట్ చూడండి, ఎలిమెంట్ ఏంది ఇది? కార్బన్. కార్బన్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ సేమ్గా ఉంటాయి. అంటే డైమండ్ కెమికల్ ప్రాపర్టీస్ సేమ్గా ఉంటాయి, అట్లాగే గ్రాఫైట్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ కూడా సేమ్ ఒకటే ఉంటాయి. బట్ ఫిజికల్ ఫామ్ తేడా ఉంటుంది. డైమండ్ చూడండి వెరీ స్ట్రాంగ్ ఉంటుంది, గ్రాఫైట్ వచ్చేసి వీక్గా ఉంటుంది. గ్రాఫైట్ పెన్సిల్ అది ఉంటుంది కదా లోపల, దాన్ని ఇట్లా అంటే తునిగిపోతుంది, అంటే వీక్గా ఉంటుంది. అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ తేడా ఉంటాయి అన్నమాట. అంటే డిఫరెంట్ ఫిజికల్ ఫామ్స్లో ఉన్నాయి. అటువంటి ప్రాపర్టీని మనం ఏమంటాం? అల్లోట్రోపీ. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ an element which exists in more than two physical forms is called allotropy. It is having same chemical properties అనమాట. అంటే ఒకే కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి కానీ ఫిజికల్ ప్రాపర్టీస్లో తేడా ఉంటుంది. దాన్ని మనము అల్లోట్రోపీ అంటాం. సో వెరీ ఇంపార్టెంట్ ఇది డెఫినేషను, 2 marks question, very important. Okay, next, give the hybridization of bicarbonate, that A bicarbonate, B diamond, C graphite and D fullerene. సో నేర్చుకోండి, వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ఇది వెరీ ఇంపార్టెంట్. డైమండ్ వచ్చేసి sp3 హైబ్రిడేషన్, గ్రాఫైట్ వచ్చేసి sp2 హైబ్రిడేషన్. ఇక బైకార్బోనేట్లో sp2 హైబ్రిడేషన్, ఇట్లాగా ఫుల్లరీన్లో కూడా sp2 హైబ్రిడేషన్ ఉంటుంది. ఈ రెండు వెరీ ఇంపార్టెంట్. డైమండ్, గ్రాఫైట్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, వై ఈస్ కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ పాయిజనస్? చూడు, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ పాయిజనస్. కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ వై వెరీ పాయిజనస్ అంటే కార్బన్ మోనాక్సైడ్ రియాక్ట్స్ విత్ హిమోగ్లోబిన్. ఇక్కడ హెచ్బి అంటే ఏంది? హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్తో అది కంబైండ్ అయినప్పుడు ఏముంది? కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనే ఒక కాంపౌండ్ ఫామ్ అవుతుంది. దిస్ కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనేది వెరీ వెరీ highly very dangerous. It is 300 times more stable than oxyhemoglobin. ఇప్పుడు జనరల్గా ఏమవుతుంది, మనం ఆక్సిజన్ తీసుకున్నప్పుడు బాడీలోకి ఆక్సిజన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? బ్లడ్లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో మనకు మిక్స్ అయినప్పుడు ఏమవుతుంది? మనకు ఆక్సీహిమోగ్లోబిన్ ఫామ్ అవుతుంది. ఓకే, అది మనకు సేఫ్ అనమాట. ఆక్సిజన్ ఇది బాడీలోనికి తీసుకెళ్తుంది హిమోగ్లోబిన్. బట్ మనకు ఆక్సిజన్ ప్లేస్లో ఏమొచ్చింది? ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ వచ్చింది. ఆక్సిజన్ ప్లేస్లో ఏమొచ్చింది? కార్బన్ మోనాక్సైడ్. సో మనం కార్బన్ మోనాక్సైడ్ తీసుకున్నప్పుడు శ్వాసలో నుంచి సిస్టంలో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి హిమోగ్లోబిన్ కార్బన్ మోనాక్సైడ్తో కంబైండ్ అయ్యి కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనే ఒక డేంజరస్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది, కార్బాక్సీ హిమోగ్లోబిన్. ఇప్పుడు ఆక్సిజన్ బదులు ఏం తీసుకుపోతుంది? ఇది కార్బాక్సీ హిమోగ్లోబిన్ని తీసుకెళ్తుంది, కార్బన్ మోనాక్సైడ్ని తీసుకెళ్తుంది బాడీలోనికి. అప్పుడు మనకు అక్కడ ఏమవుతుంది? రెస్పిరేషన్ జరుగుతుందా? జరగదు. కాబట్టి అక్కడ ఏమవుతుంది? ఆక్సిజన్ అనేది మనకు దొరకదు. కాబట్టి ఇట్ లీడ్స్ టు డెత్ అనమాట. అందుకే ఇట్ ఈజ్ ఏ పాయిజనస్ అంటారు. ఆక్సిజన్ బదులు కార్బన్ మోనాక్సైడ్ వెళ్ళిపోతుంది అనమాట బాడీలోకి. కాబట్టి రెస్పిరేషన్ జరగదు, శ్వాసక్రియ జరగదు. బాడీలో శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది? సెల్లో జరుగుతుంది, మైటోకాండ్రియాలో జరుగుతుంది. అక్కడికి ఆక్సిజన్ సప్లై వెళ్ళాలి, ఆక్సిజన్ వెళ్ళాలి. ఆక్సిజన్ బదులు ఏం వెళ్తుంది? కార్బన్ మోనాక్సైడ్ వెళ్తుంది. అక్కడ కార్బన్ మోనాక్సైడ్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందా? కాదు. కాబట్టి ఆటోమేటిక్గా ఇట్ లీడ్స్ టు డెత్ అంటారు అనమాట. ఓకే, సో దట్స్ వై కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ పాయిజనస్. వెరీ ఇంపార్టెంట్ ఇది అనమాట. నేమ్, ఇక్కడ చూడండి, నేమ్ ఎనీ 2 మ్యాన్ మేడ్ సిలికేట్స్. చూడండి, గ్లాస్ అండ్ సిమెంట్. గ్లాస్ అండ్ సిమెంట్ అనేది మ్యాన్ మేడ్ సిలికేట్స్ అనమాట. సిమెంట్ని గ్లాస్ని మనం సిలికేట్స్ అంటారు. మ్యాన్ మేడ్, మానవుడు తయారు చేసినట్టు కాబట్టి మ్యాన్ మేడ్ సిలికేట్స్ అంటారు. గ్లాస్ తెలుసు కదా, గాజులు, గ్లాస్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ సిమెంట్ తెలుసు కదా, మనం ఇల్లు కట్టడానికి సిమెంట్. ఈ రెండు కూడా మ్యాన్ మేడ్ సిలికేట్స్.
వాట్ ఆర్ సిలికోన్స్ గివ్ దేర్ యూజర్స్? చూడండి, సిలికోన్స్ ఆర్ ఆర్గానో సిలికోన్ పాలిమర్స్ కంటైనింగ్ SiO(SI) సిలికాన్ ఆక్సిజన్ సిలికాన్ లింకేజ్ ఉంటుంది అన్నమాట, వాటిని సిలికోన్స్ అంటారు. దే కంటైన్ SiO టేకన్ n టైమ్స్ యాజ్ రిపీటింగ్ యూనిట్స్. ఇంకా అట్లాగే రిపీట్ అవుతూ మనకు చైన్స్ ఫామ్ అవుతుంది. వీటిని యూజెస్ ఏంటి అంటే సిలికోన్ రబ్బర్స్ ఉన్నాయి, గ్రీసెస్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ ఇన్సులేటర్స్ ఉన్నాయి, వాటర్ రిపెలెంట్ క్లోత్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటి యొక్క యూజెస్ అనమాట. నెక్స్ట్, SiO2 ఈజ్ సాలిడ్ వైల్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ గ్యాస్. ఎక్స్ప్లెయిన్ అన్నాడు. SiO2 ఈజ్ ఏ కోవలెంట్ 3 డైమెన్షనల్ నెట్వర్క్ సాలిడ్. Siలో మనకు sp3 హ్యాబిటేషన్ ఉంటుంది. వేరే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే ఇట్ ఈజ్ ఏ గ్యాసెస్, ఇట్ ఈస్ హ్యావింగ్ వాండర్వాల్ ఫోర్సెస్. దీంట్లో కోవలెంట్ ఉంటే దీంట్లో వాండర్వాల్ ఫోర్సెస్ ఉంటాయి. కార్బన్ ఏం హ్యాబిటేషన్ ఉంటుంది? ఇక్కడ sp హ్యాబిటేషన్ ఉంటుంది. సిలికాన్లో అయితే sp3 హ్యాబిటేషన్. sp3 హ్యాబిటేషన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఆల్ ఆర్ సిగ్మా బాండ్స్. sp హ్యాబిటేషన్ మీన్స్ ఓన్లీ వన్ సిగ్మా బాండ్ అండ్ 2 పై బాండ్స్ ఉంటాయి అన్నమాట. sp హ్యాబిటేషన్లో 2 సిగ్మా బాండ్స్ 2 పై బాండ్స్ ఉంటాయి. అలాగే sp3 మీన్స్ టోటల్ 4 సిగ్మా బాండ్స్ ఉంటాయి. 4 సిగ్మా బాండ్స్ ఉంటాయి కాబట్టి వెరీ స్ట్రాంగ్ అది. అందుకని అది ఎట్లా ఉంటుంది? సాలిడ్. ఇది గ్యాసెస్లో ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ డ్రై ఐస్? గివ్ ఇట్స్ యూజెస్. సో సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ కాల్డ్ డ్రై ఐస్. మనం ఎక్కడైనా ఫారెస్ట్లో ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఫాగ్ అంతా వస్తుంది. దట్ ఈస్ సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ కాల్డ్ డ్రై ఐస్ అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ రెఫ్రిజరెంట్ ఫార్ ఐస్ క్రీమ్స్ అండ్ ఫ్రోజన్ ఫుడ్. అంటే ఇవన్నీ రెఫ్రిజరెంట్ అండ్ ఈ కూల్ చేయడానికి వాటికి యూజ్ చేస్తాం. నెక్స్ట్, వాట్ ఈజ్ ZSM5? గివ్ ఇట్స్ యూస్. ఇట్ ఈజ్ ఏ అల్యూమినోసిలికేట్ జియోలైట్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ఆల్కహాల్స్ టు గ్యాసోలిన్ అనమాట. ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్, SiF6-2 ఈజ్ నోన్ వైల్ SiCl6-2 is not. Explain. Size of Cl- is larger than F-. అంటే ఇక్కడ ఫ్లోరిన్ వచ్చేసి SF6ను ఫామ్ చేస్తుంది, క్లోరిన్ SiCl6ను ఫామ్ చేయదు. వై అంటున్నాడు అంటే Cl- అనేది వెరీ లార్జర్, F అనేది ఏంటి? స్మాలర్ సైజ్. ఫ్లోరిన్ తర్వాత క్లోరిన్ కదా, ఫ్లోరిన్ స్మాల్ సైజ్, క్లోరిన్ బిగ్ సైజ్. దట్స్ వై క్లోరిన్ కెనాట్ ఫామ్ SiCl6. Okay, so bond between Cl and Si+4 is not strong అనమాట. అది స్ట్రాంగ్గా కూడా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. CCl4 does not dissolve in water but SiCl4 dissolved in water. Why అన్నాడు. Si has empty d orbital and coordinate with water. Carbon has no empty d orbital. CCl4 does not dissolve in water but SiCl4 dissolved in water. సో ఇక్కడ SiCl4లో ఎంప్టీ d ఆర్బిటాల్స్ ఉంటాయి కాబట్టి ఇట్ ఫార్మ్స్ కోఆర్డినేట్ బాండ్స్ విత్ వాటర్ అనమాట. ఓకే, కార్బన్ కెనాట్ ఫార్మ్ కోఆర్డినేట్ బాండ్ విత్ వాటర్ అండ్ ఆల్సో CCl4 కంటైనింగ్ కోవలెంట్ బాండ్స్. ఓకే, దట్స్ వై ఇట్ ఫార్మ్స్ కోవలెంట్ బాండ్స్. ఇట్ డిజాల్వ్డ్ ఇన్ కిరోసిన్ లైక్ దట్. ఆర్గానిక్ వాటిలో అది డిజాల్వ్ అవుతుంది, వాటర్లో డిజాల్వ్ కాదనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ క్యాటినేషన్? వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ క్యాటినేషన్? The self linkage of same kind of atoms through covalent bond to form chains and ring structures are called catenation. The self linkage anamata. Example, carbon is having highest catenation property, that's why it forms so many number of organic compounds. Catenation ante entante ikkada self linkage of same kind of atoms through covalent bond. Carbon ila bonds form చేసుకుంటూ వెళ్తుంట. కార్బన్ బాండ్, సో కార్బన్ నెక్స్ట్ బాండ్, నెక్స్ట్ కార్బన్, ఇలా బాండ్స్, నెంబర్ ఆఫ్ బాండ్స్, కంటిన్యూషన్ ఇట్లా. సో కార్బన్ ఇట్ బాండ్స్ విత్ అనదర్ కార్బన్, ఇట్ బాండ్స్ విత్ అనదర్ కార్బన్, లైక్ సో సేమ్ సెల్ఫ్ లింకేజ్ ఆఫ్ సేమ్ కైండ్ ఆఫ్ ఆటమ్స్ త్రూ కోవలెంట్ బాండ్ టు ఫార్మ్ చైన్స్ అండ్ రింగ్స్. అలా చైన్స్ లాగా కానీ రింగ్స్ లాగా కానీ లాంగ్ చైన్ లాగా ఫామ్ అయిపోతుంటాయి అనమాట. సో దట్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ క్యాటినేషన్ ప్రాపర్టీ.
సో ఒకదానికొకటి మనకు కార్బన్స్ అనేటివి ఒకదానితో ఒకటి బాండ్స్ ఫామ్ చేసుకుంటూ లాంగ్ చైన్స్ కానీ లాంగ్ రింగ్ కాంపౌండ్స్ కానీ ఫామ్ చేసి దట్ ప్రాపర్టీని మనం ఇక్కడ క్యాటినేషన్ ప్రాపర్టీ అంటారు. ఇది కార్బన్కు హైయెస్ట్గా ఉంటుంది. సో కార్బన్ షోస్ హైయెస్ట్ క్యాటినేషన్ ప్రాపర్టీ అనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ సింథసిస్ గ్యాస్ అండ్ ప్రొడ్యూసర్ గ్యాస్ అంటే చూడండి, సింథసిస్ గ్యాస్ అట్లాగే ప్రొడ్యూసర్ గ్యాస్ అంటే ఏంటి అన్నాడు. సింథసిస్ గ్యాస్ అంటే ఏంటి చూడండి, కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్ ఈజ్ కాల్డ్ సింథసిస్ గ్యాస్. ప్రొడ్యూసర్ గ్యాస్ అంటే కార్బన్ మోనాక్సైడ్ అండ్ నైట్రోజన్ ఈజ్ కాల్డ్ ప్రొడ్యూసర్ గ్యాస్. ఇవి మీరు వెరీ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగేటటువంటి క్వశ్చన్. ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం.